చేద్దాం. మరి ఇప్పుడు ఎన్నో విజయవంతమైన చిత్రాలలో ఎంతో అద్భుతమైన పాత్రలతో మనందరినీ కడుపుబ్బా నవ్వించి మన కష్టాలన్నీ కూడా మర్చిపోయేలాగా చేసేటువంటి హాస్య బ్రహ్మ ఇవాళ మనతో పాటు ఉన్నారు. పద్మశ్రీ శ్రీ బ్రహ్మానందం గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానించవలసింది గారికి కోరుతున్నామండి. మరి ఆయన మన ఇంట్లో ఒక వ్యక్తి. ప్రతిరోజు ఉదయాన్నే లెగిస్తే మీమ్స్ దగ్గర నుంచి ట్రోల్స్ దగ్గర నుంచి దేని గురించి అయినా మనం మాట్లాడుకోవాలంటే ఆయన ఫొటోస్తో ఆయన వీడియోస్తోనే ప్రపంచం అంతా నడుస్తుంది. సో బ్రహ్మానందం గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. అండ్ ఆ డైరెక్టర్ అర్జున్ గారు బొకేతో స్వాగతం పలికారు. అండ్ బ్రహ్మానందం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్. అందరికీ నమస్కారాలు. ఈ సినిమాకి నాకు ఉన్న అనుబంధం ఏంటంటే, దర్శకుడికి నాకున్న అనుబంధం, ప్రొడ్యూసర్కి నాకున్న అనుబంధం, హీరోకి నాకున్న అనుబంధం, నటీనటులకున్న అనుబంధం, అంతకంటే ఎక్కువ దర్శకుడు పేరు అర్జున్ సాయి అన్నారు, కానీ పొరపాటును పెట్టినట్టున్నారు వాళ్ళ అమ్మ నాన్న పేరు. వాడి పేరు పట్టువదలని విక్రమార్కుడు అని పెట్టాలి. ఎందుకంటే 5 సంవత్సరాలు అయింది, నా చిన్నతనంలో స్టార్ట్ చేశాడు ఈ సినిమా. అయినా అలాగే దాన్ని పట్టుకుని ఈదుకుంటూ మధ్యలో వచ్చిన కరోనాని దాటుకుంటూ ఎన్నో అవరోధాలు, ఎన్నో హర్డిల్స్ వచ్చినా సరే దాటుకుని చూస్తున్నారు కదా. అతిరథ మహారథులందరూ ఉన్నారు ఈ సినిమాలో. ప్రకాష్ రాజ్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, నాజర్ గారు, రఘుబాబు గారు, ఇట్లా అనేక మందితోటి ఇంత పెద్ద ఒక సినిమాని నిర్మించాలనేటువంటి ఆలోచన రావడానికే ఓ మాదిరి గుండె సరిపోదు. మరి వాడికి ఎందుకు వచ్చిందో తెలియదు, ఎలా చేయాలనుకున్నాడో తెలియదు. చేసి నిరూపించి 1-2 రోజుల్లో మళ్ళీ సినిమా రిలీజ్ తీసుకొచ్చేటువంటి స్థితిగతం తేగలిగాడంటే అతనిలో ఉన్నటువంటి పట్టుదల, గొప్పతనం. అంతకు మించి ఆయన మంచోడైతే మాకేంటి, ఇంత గొప్పవాడైతే మాకేంటి అనుకోవచ్చు. అందులో కనిపించినటువంటి దర్శకత్వ ప్రతిభ, ఇది కమిట్మెంట్ ఆఫ్ పౌరాణిక నాటకాల గురించి అతనికి ఉన్నటువంటి కమిట్మెంట్ అట్లాంటిది. ఒక నాటకాలు, నటీనటులు, రంగస్థలం మీద వచ్చినటువంటి పౌరాణిక నటులు, వీళ్ళందరినీ బ్యాక్గ్రౌండ్గా పెట్టుకుని ఒక క్యూట్ లవ్ స్టోరీ రజీనాతోటి. అదిగో ఎదురుగా కూర్చున్నాడు, బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ వేసుకుని, జుట్టిలా వెనకాల లాక్కుని హీరో. ఈ హీరోతో అద్భుతమైనటువంటి నటన కావాల్సినటువంటి విధంగా ప్రతి ఆర్టిస్ట్ దగ్గర స్పీచ్ చేసి an experienced DOP, దట్ ఈస్ మిస్టర్ రసూల్. ఐ నో రసూల్ గారి చేత ఎట్లాంటి ఫ్రేమ్స్ ఎలా ఎంత అందంగా చూపించాలో అంత అందంగా చూపించినటువంటి సినిమా ఉత్సవం. ఆ పేరు కూడా అంత బాగుందంటే, ఉత్సవం మనం ఎప్పుడు చేసుకుంటామంటే, ఎప్పుడైనా ఒక విజయాన్ని సాధించినప్పుడు మనం ఉత్సవం చేసుకుంటాం. అటువంటి ఉత్సవాన్ని నిలుపుకుంటున్నటువంటి, ఉత్సవాన్ని జరుపుకునేటువంటి స్థితి తీసుకొచ్చినటువంటి మన అర్జున్ సాయి, ప్రొడ్యూసర్ సురేష్. ఇందాక నుంచి నేను చెప్పలేదని నువ్వు ఫీల్ అవుతున్నావు కదా, అరే ప్రొడ్యూసర్ పేరు చెప్పట్లేదురా బాబు ఏంటని. అక్కడి నుంచి సీరియస్గా చూస్తున్నాడు. ఎందుకంటే ప్రొడ్యూసర్ గురించి మనం మాట్లాడేటప్పుడు అతని యొక్క ఇతనితో పాటు ట్రావెల్ చేసేటువంటి ఒక అందమైనటువంటి వ్యక్తి ప్రొడ్యూసర్ సురేష్ పాండే. ఆ చివరిలో పాండే, పాకిల్ ఏదో సురేష్ అంటాను సరిపోతుంది. ఇంతసేపు ఎక్కడ ఇప్పుడు బయట స్కూల్లో స్పెల్లింగ్ నేర్చుకుంటున్నట్టు ఎక్కడ పడతాం మనం. సో సురేష్, ఐ లవ్ యూ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఇదే కాకుండా ఇలాంటి అద్భుతమైన సినిమాలు ఇంకా మీరు ఎన్నో తీయాలి. ఈ సినిమా 100 రోజుల ఫంక్షన్కి మళ్ళీ మనం కలుసుకోవాలి, విజయోత్సవ సభలకి మనం కలుసుకోవాలి. ఇలాంటి సినిమాలు ఎన్నో 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 రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇందాక దుర్యోధనుడు ఆ డైలాగ్ ఒకటి నేను నేర్చుకున్నది తనకు వినిపిస్తే, గురువుగారు దీన్ని మనం సరైనటువంటి పద్ధతిలో ఈ సినిమాలో ఈ గెటప్ లేకుండా నేను ఈ డైలాగ్ చెప్పాను. గెటప్తో చెప్తే చాలా బాగుంటుందండి అని చెప్పి గెటప్ని రాత్రే
అఫ్ కోర్స్ నిన్న నైట్ మేము షూట్ చేసాం. అది చేసిన తర్వాత ఐ షుడ్ సే థ్యాంక్స్ టు సురభి నాటక మండలి. ఎందుకంటున్నానంటే సురభి నాటకంలో చేసినటువంటి బాబ్జీ గారిని ఒక సీనియర్ మోస్ట్ సురభి నాటకకర్త ఉన్నారు. ఆయన చేసినటువంటి వాళ్ళ మనవడి చేత ఎన్ని సంవత్సరాలుగా సురభి నాటక మండలంలో వేసుకున్నటువంటి దుర్యోధన పాత్రధారి ధరించినటువంటి ఆ ఆభరణాలు, ఆహార్యం నేను కూడా ధరించే అవకాశం నాకు కలిగినందుకు ఒక చిన్న నటుడిగా నేను 100కి 100 పాళ్ళు నా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను, గర్వపడుతున్నాను, ఆనందిస్తున్నాను. కాబట్టి అంతరించిపోతున్నా అని అనలేను కానండి, కనుమరుగవుతున్న ఈ నాటక రంగాన్ని, పౌరాణిక నాటక రంగాన్ని తిండి తిప్పలు లేకుండా మహారాజు వేషం వేసినా సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి ఫుడ్ ఉండదు. అటువంటి నాటక రంగాన్ని మనం బతికించాలనేటువంటి అభిప్రాయంతోనే నేను ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా అందులో ప్రకాష్ రాజ్ అంటే ఈస్ డెడికేటెడ్ హిజ్ లైఫ్ ఫర్ ది సేక్ ఆఫ్ స్టేజ్, సచ్ ఎ గ్రేటెస్ట్ పర్సనాలిటీ. ఆయన ఇప్పటికీ ఒక నాటకానికి సంబంధించినటువంటి థియేటర్స్ కట్టించి నాటక రంగం బతకాలి అనుకుంటే ఎక్కడెక్కడో నాటకాలు వేసి ఎక్కడెక్కడో 10 రూపాయలు ఇస్తే ఆ ఉత్సవాల సమయంలో, ఆ పండుగల సమయంలో వాళ్ళు ప్రదర్శించినటువంటి 4 డబ్బులు తీసుకుని ఆ డబ్బులు సంవత్సరం అంతా వాడుకుంటూ నాటక రంగాన్ని కృషి చేసేటువంటి మహనీయులు ఎంతోమంది ఈ నాటక రంగంలో ఉన్నారు. వాళ్ళని గుర్తుపెట్టుకుని వాళ్ళ మీద ఒక సినిమా తీసి వాళ్ళ ఔన్నత్యాన్ని చెప్పాలనుకునేటువంటి వయసులో చిన్నవాడైన అర్జున్ సాయిని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. అంతటి ఈ రోజుల్లో అసలు ఆ థాట్ ఎంటర్టైన్ చేయడమే మామూలు విషయం కాదు. అంతటి గొప్ప దర్శకుడు అవ్వాలని, ఇప్పటికే మీ అందరికీ తెలియని గొప్ప దర్శకుడు నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను, ఇంకా మంచి సినిమాలు తీసి, ఇంకా థాట్ ప్రొవోకింగ్ సినిమాలు, ఊరికినే ఏదో సినిమా తీసి బాగా చెప్పామని చెప్పచ్చు. లవ్ స్టోరీస్ ఎంతోమంది చెప్తారు, ఎన్నో రకాలుగా చెప్తారు. దీనికి బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలనేటువంటి థాట్ వచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా ఇతన్ని అభినందిస్తున్నాను, పెద్దవాడిగా ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి యాంకర్ వింధ్య గారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు. అయినా అక్కర్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇవాళ మీరు ఈ కార్యానికి స్పెషల్ గెస్ట్గా విచ్చేసి సినిమా మీద ఆయనకున్న మక్కువ మరొకసారి తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ రావిపూడి గారు. మరి ప్రొడ్యూసర్ గారిని, అనిల్ గారిని స్టేజ్ మీద ఉండవలసిందిగా కోరుతున్నాం. మన డైరెక్టర్ అర్జున్ సాయి గారిని కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం అండి. రచ్చ రవి గారిని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. అనంత శ్రీరామ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పృథ్వీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ శశి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాం. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారు, రెజీనా కసాండ్రా, దిలీప్, రఘుబాబు గారు, గిరి గారు అందరినీ కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం అండి. వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ సురేష్ రెడ్డి గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం అండి. అందరినీ కూడా గ్రూప్ పిక్చర్ కోసం సెంటర్ ఆఫ్ ద స్టేజ్ రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ఇప్పుడు అనిల్ రావిపూడి గారి చేతుల మీదుగా బిగ్ టికెట్ లాంచ్ సెప్టెంబర్ 13న ఉత్సవం మనం అందరం చూడబోతున్నాం ఇన్ థియేటర్స్.
సో దాట్స్ ద బిగ్ టికెట్ ఆఫ్ ఉత్సవం. వండర్ఫుల్, థ్యాంక్ యూ ఫర్ లాంచింగ్ ఇట్ అనిల్ గారు. సో అనిల్ గారిని, రెజీనా గారిని, దిలీప్ గారిని, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, అలాంగ్ విత్ శశి గారు ప్లీజ్. Dialogue writer Ramana Gopishetty garu to join us on the dais, please. Thank you so much everybody. Andarni kuda కూర్చోవాల్సిందిగా కోరుతున్నామండి ప్లీజ్. అండ్ ఈ సినిమాలో ఎంతో మంది నటుల్ని మనం చూస్తూ ఉన్నాం కదా ఇప్పటి వరకు. అండ్ నాజర్ గారు ఇవాళ ఈ కార్యక్రమానికి అయితే రాలేకపోయారు, బట్ దిస్ అ స్పెషల్ వీడియో ఫ్రమ్ నాజర్ గారు. ఒకసారి ఆ వీడియో చూద్దాం, ఆ తర్వాత మన నెక్స్ట్ గెస్ట్లను కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాం. కెన్ వీ హ్యావ్ ద వీడియో ఆన్ స్క్రీన్ ప్లీజ్? అందరికీ నమస్కారం. ఈరోజు నేను చాలా 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 సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే ఉత్సవం రిలీజ్ అవబోతుంది. నేను ఎన్నో ఫిల్మ్ చేశాను, కానీ ఉత్సవం నాకు స్పెషల్. ఎందుకంటే దిస్ ఫిల్మ్ ఈజ్ అబౌట్ థియేటర్, ఇట్స్ అబౌట్ డ్రామా, ఇట్స్ అబౌట్ ట్రెడిషన్. ఐ కమ్ ఫ్రమ్ థియేటర్. నేను నాటకం నుంచే సినిమాకి వచ్చాను. సో ఇది నాటకం గురించి, నాటకం బ్యాక్డ్రాప్లో నడుస్తున్న ఒక ఫిల్మ్ ఇది. సో ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. Each and every scene is closer to reality. I have seen characters like this. Myself, Prakash Raj, Brahmanandam. There are so many actors in this film. Dileep and Regina are leading the film. Arjun Sai, I wish you all the best. ఎందుకంటే మీరు రెగ్యులర్గా సెలెక్ట్ చేస్తున్న ఒక స్టోరీ కాకుండా ఒక స్పెషల్ మన 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 మట్టి గురించి, మన ట్రెడిషన్ గురించి ఒక ఫిల్మ్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, అండ్ ఐ సిన్సియర్లీ విష్ హార్న్బిల్ ద ప్రొడక్షన్ విచ్ రియలీ మేడ్ దిస్ ఫిల్మ్ ఇన్ టు రియాలిటీ, అండ్ ఆల్ మై యాక్టర్స్, ద క్రూ. దిస్ ఉత్సవం షుడ్ రీచ్ each and every corner of the world, wherever the Telugu people are living, because it is not a regular film. It is about our own soil, our own tradition. And thanks to Surabhi family, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ పెట్టుకుని మనం ఈ ఫిల్మ్ చేసాం. దే హెల్ప్డ్ us a lot. So it is a very, very special film for my heart. Thank you. All the best. సో ఎంతమంది ఆర్టిస్ట్కి ఈ సినిమా స్పెషల్ అనేది వింటూ ఉన్నాం ఇప్పటి వరకు. మరి మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి మన మైత్రి శశి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. మరి మైత్రి మూవీస్ నుంచి వచ్చేటువంటి ప్రతి సినిమాలు కూడా ఒక బ్రాండ్తో వస్తాయన్నమాట. ఆ సినిమా వచ్చిందంటేనే సూపర్ హిట్, దాన్ని వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు. సో శశి గారు ఈజ్ హియర్ విత్ us. వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఉత్సవం గురించి మీ మాటల్లో అండి. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా ఉత్సవం సెప్టెంబర్ 13వ తారీఖు థియేటర్లో వస్తుంది. అందరూ డెఫినెట్గా థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ రెడ్డి గారు. ఓకే, సో ఇప్పుడు అర్జున్ సాయి గారిని పిలిచేద్దామా స్టేజ్ మీదకి. ఒక మంచి కథని మన ముందుకు తీసుకురావడానికి, ఎంతో అద్భుతమైన నటీనటులందరినీ కూడా ఈ కథలోకి తీసుకొచ్చి మనకు ఒక చక్కటి సినిమా అందించడానికి కెప్టెన్ ఆఫ్ ద షిప్ అర్జున్ గారు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. వద్దు, మీకు మైక్ కాదు ఇవాళ ఆయుధం, అటు వెళ్ళండి. మీ ఫేవరెట్ ఆయుధాన్ని తీసుకొని వచ్చి ఒక డైలాగ్ చెప్పి అక్కడి నుంచి మొదలు పెడదాం. ఇంతింతై వటుడంతై అన్నట్టుగా ఆయన ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైంది, ఎక్కడి దాకా వచ్చింది, ఫైనలీ ఉత్సవం సెప్టెంబర్ 13న
మన ముందుకు రాబోతుంది. అర్జున్ సాయి గారిలో ఉన్నటువంటి ప్రతిభ ఏంటి అనేది మనం 13వ తారీఖున థియేటర్స్ లో అయితే చూడబోతున్నాం. ఇప్పటివరకు వచ్చినటువంటి నటులందరూ కూడా ఆయన గురించి చాలా చాలా చెప్పారు. బట్ ఇప్పుడు ఈయన చెప్పే డైలాగ్స్ ఏంటి అని వినడానికి మేము వెయిట్ చేస్తున్నాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్ అండి. ఉత్సవం యాక్చువల్లీ నేను ఒక మనిషిని స్టేజ్ మీదకు పిలవాలి. జయచంద్ర కమాన్ ద స్టేజ్. సురభి ఒక 145 years నుంచి నాటకాలను బతికేయడానికి వీళ్ళు అసలు ఎలా ఉన్నారో అర్థం కావట్లేదు. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ హరీష్, శ్రీకర్ మొత్తం అందరూ పైకి వచ్చేయండి. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా ఒక్కసారి వీళ్ళందరి కోసం చప్పట్లు కొడదామండి ప్లీజ్. మనం ఇవాళ ఈ ఉత్సవాన్ని ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నాం అంటే ఈ కథ తెర మీదకి రావడానికి వెనకాల ఇన్స్పిరేషన్ వీళ్ళంతా కూడాను. సో లెట్స్ సెలబ్రేట్ ఆల్ ఆఫ్ దెమ్. సో ఇది నా టీం. ఇలా స్టార్ట్ అయింది సినిమా. ఈ పాప ఇంకా పుట్టలేదు మనం కథ రాసినప్పుడు, పుట్టింది. ఫస్ట్ మేకప్ మన సినిమాలోనే వేసాం, నాటకాల మేకప్. మన దక్షయజ్ఞ నాటకం చేసినప్పుడు ఫస్ట్ ఈ అమ్మాయికి మేకప్ వేసాం, ఈ అమ్మాయికి డైలాగ్ మనమే నేర్పించాం. వీళ్ళందరూ ఫస్ట్ నేను ఇది కథ రాసుకున్నప్పుడు వీళ్ళ లైఫ్లు చూస్తే నాకు తెలిసి ఈ భూప్రపంచం మీద ఆర్ట్ కోసం, జస్ట్ ఆర్ట్ కోసం సాక్రిఫైస్ చేసిన లైఫ్స్ ఒక 150 ఫ్యామిలీస్ ఉన్నాయి సార్, ఓవర్ 140 years. ఇది మాయాబజార్ అనే ఒక థియేటర్ ప్లే చూడటానికి నేను వెళ్ళినప్పుడు గ్యాప్లో డైలాగ్ లైట్స్ ఆఫ్ అయిపోతే అభిమన్యుడు క్యారెక్టర్ వేసి వచ్చి నాకు వాటర్, సాల్ట్, బిస్కెట్స్ ఇచ్చి మళ్ళీ లైట్స్ అని అవగానే వెళ్ళి డైలాగ్ చెప్పాడు ఇతను. అంటే ఆ ఫోకస్ అది చూసి నాకే ఒక 1-2 నెలలు ఈ కథ రాసుకోవటం మొదలు పెడితే లోపలికి వెళ్ళే కొద్దీ చాలా సముద్రంలా ఉంది, అంత లోపలికి వెళ్తే బాగోదు అని ఒక పర్టికులర్ కోషెంట్ తీసుకొని దానికి ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ యాడ్ చేసాం. హీరో గారిది, హీరోయిన్ గారిది క్యారెక్టరైజేషన్ రాసినప్పుడు నాకు ఒకటే అనిపించింది, సాక్షాత్తు శివుడు పార్వతులు ఈ భూమి మీద దక్షయజ్ఞ నాటకం వేయడానికి వచ్చారేమో అని. అలాగే నాకు ఆ ఫీలింగ్ తోటి సినిమా స్టార్ట్ చేశాను. చాలా మంది చెప్తున్నారు చాలా మందిని హ్యాండిల్ చేశానని. జస్ట్ స్టోరీ డ్రైవ్ చేసింది ఇంతమందిని. దిస్ ఈజ్ నాట్ మై టాలెంట్, దట్ స్టోరీ గ్రేట్నెస్ అంతే. సో రేపు 13వ తారీఖు మీరు థియేటర్లోకి వెళ్తే ఒక మంచి ఫెస్టివల్ రోజు, లైక్ ఒక సంక్రాంతి రోజు, ఒక దసరా రోజు, బనానా లీఫ్లో ఒక కంప్లీట్ వెజ్ మీల్స్ తింటే ఎంత హ్యాపీనెస్ ఉంటుందో ఉత్సవం చూసినాక హార్ట్ ఫీలింగ్ తోటి బయటకు వస్తారు. ఎండ్లో ఓ చిన్న స్మైల్ ఉంటుంది బయటకు వచ్చేటప్పుడు బ్రహ్మానందం గారితో. ఎవ్రీవన్ విల్ లవ్ ఇట్. నాకు ఈ సినిమా సపోర్ట్ చేసింది నా డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఇదే నా సైన్యం. నేను యుద్ధం చేశానని ఎవరో చెప్పారు, ఎస్ యుద్ధమే చేశాం. టు బ్రింగ్ బ్యాక్ కల్చర్, లవ్, ఫ్యామిలీస్ అండ్ మ్యారేజెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ September 13th వచ్చి థియేటర్లో చూడండి. మీరు ఒక మంచి సినిమాని చూసిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. వీఆర్ ఆల్ గ్యారంటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ సాయి గారు. మీ సినిమా సక్సెస్ఫుల్ అవ్వాలని మేము అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎంతో కష్టపడ్డారు ఈ ఉత్సవాన్ని మా ముందుకు తీసుకురావడానికి. అండ్ ఒక మంచి బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా ఉండబోతుంది ఇందులో. ఒక మంచి కాజ్ కోసం కూడా ఈ సినిమా అయితే ఉండబోతుంది. కాబట్టి వి ఆల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ సినిమా టీజర్, ట్రైలర్, ప్రతి కాంటెంట్ బయటకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి నోట్లో ఒకటే మాట వినిపించింది, చాలా చాలా ప్రామిసింగ్గా కనిపిస్తున్నారు ఎవరి అబ్బాయి అని చెప్పేసి. సో దిలీప్ ప్రకాష్ ఇస్ హియర్ విత్ us. ఇప్పటి వరకు అందరు చెప్తుంటే ఫస్ట్ సినిమానా అని మళ్ళీ నాకు నేను గుర్తు చేసుకున్నావు, ఫస్ట్ సినిమానా అని చెప్పి. బట్ ఫస్ట్ సినిమా చేస్తున్నారు కానీ అలా ఎక్కడా కూడా అనిపించట్లేదండి. సో ఆల్రెడీ అదే మీకు హిట్ అనే టాక్ వచ్చేస్తుంది. కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. అందరూ ఆల్ ది బెస్ట్ చెప్తారు, బట్ మేమైతే ఇప్పుడే కంగ్రాచులేషన్స్ చెప్పేస్తున్నాం. బట్ ఆన్ ది అదర్ సైడ్ రెజీనా
ఎంత అద్భుతంగా ప్రతి సినిమాలో నటిస్తూ వస్తున్నారో మనకి తెలిసిందే. అండ్ SMS కానివ్వండి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, పిల్లా నువ్వు లేని జీవితం, చెప్పుకుంటూ పోతే పవర్, చాలా 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 సినిమాలు ఉన్నాయి. ఆవిడ ఆల్రెడీ యాజ్ అన్ యాక్ట్రెస్ ఏంటి అనేది ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో మనం చూస్తున్నాం. బట్ ఈ సినిమాలో వీళ్ళిద్దరూ హీరోయిన్స్గా మనందరినీ కూడా కనువిందు చేయబోతున్నారు సెప్టెంబర్ 13న. మరి వీళ్ళిద్దరికీ కూడా గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ మేక్ సమ్ నాయిస్ ఫర్ దిలీప్ ప్రకాష్ అండ్ రెజీనా కసాండ్రా. మరి అందరికీ నమస్కారం అండి. నా పేరు దిలీప్ ప్రకాష్. ఉత్సవం నా ఫస్ట్ సినిమా. ఈ సినిమాని ప్రోత్సహించడానికి విచ్చేసిన పెద్దలకి, మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్తున్నాను. సినిమా బాగుంటే కొత్త వాళ్ళని దగ్గరికి తీసుకొని ఎంకరేజ్ చేసేది మన తెలుగు ఇండస్ట్రీ. మేము కూడా ఒక కొత్త ప్రయత్నంతో మీ ముందుకు వస్తున్నాం. ఈ సినిమాని ఎంకరేజ్ చేసింది మన ప్రకాష్ రాజ్ సార్ కానీ, బ్రహ్మానందం సార్ కానీ, నాజర్ సార్ కానీ, గొప్ప గొప్ప నటులు మన సినిమాలో పనిచేశారు. అండ్ ద బెస్ట్ టెక్నీషియన్స్ మన సినిమాలో పనిచేశారు. సో ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అని చెప్పొచ్చు. అండ్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటే రెజినా, ఆర్ లవ్లీ రెజినా. థ్యాంక్ యూ సో మచ్. సో డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. హీస్ మై బ్రదర్. మేము చాలా సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్నాం. లవ్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ మన ప్రొడ్యూసర్ గారు సురేష్ అన్న ఇంత ప్యాషనెట్గా మమ్మల్ని సపోర్ట్ చేశారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన సినిమాని చూసి ఫస్ట్ అప్రిసియేషన్ ఇచ్చింది శశి సార్. ఒక చిన్న బ్రేక్ తర్వాత మా హీరో వస్తారు మళ్ళీ. హ్యాపీ టీయర్స్ అంటే ఇట్స్ సో నైస్ టు సీ కదా. ఐ యాక్చువల్లీ మిస్ మై ఫస్ట్ ఫిల్మ్, మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను నేను. ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. నిజంగా మిమ్మల్ని కలవడం ఒక ఉత్సవం లాగా ఉంది. ఇట్స్ రియల్లీ నైస్ టు బీ హియర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. నేను నా మూవీ ఎక్స్పీరియన్స్ ఆర్ రాదర్ యాజ్ అన్ యాక్ట్రెస్ నేను 2004లో స్టార్ట్ చేశాను. ఐ వాజ్ ఓన్లీ 14 years old when I started acting. అండ్ ఈ 20 yearsలో చాలాసార్లు నేను ఆలోచిస్తాను, నేను షుడ్ ఐ యాక్చువల్లీ స్టే యాజ్ అన్ యాక్ట్రెస్, షుడ్ ఐ కంటిన్యూ వర్కింగ్ ఆర్ నాట్. కానీ 20 years తర్వాత ఇంకా ఇక్కడే ఉన్నాను నేను. సో దట్ ఆన్సర్స్ ద క్వశ్చన్. అండ్ ఆ సేమ్ డిటర్మినేషన్ నేను అర్జున్ సాయి గారులో చూశాను నేను. అండ్ ఐ థింక్ దట్స్ వాట్ కనెక్టెడ్ మీ టు ద ఫిల్మ్. ఇలాంటి ఒక స్టోరీ తీసుకుని బ్రహ్మానందం గారు కూడా చెప్పారు, ఇలాంటి లవ్ స్టోరీస్ చాలామంది తీస్తారు, కానీ ఈ సబ్జెక్ట్ తీసుకొని ఒక లవ్ స్టోరీ అంటే ఇట్స్ రియలీ డిఫరెంట్. అండ్ అది నాకు చాలా నచ్చింది. ఈ ఫిల్మ్లో ఒక సోల్ ఉంది, ఆ సోల్ ఈ నాటకాలు అన్నీ. అండ్ I would love to congratulate people from Surabhi Natakalu for actually being a big part of this and helping us bring out your story. Right from Rasul sir,
our DOP, to Anup Rubens, our music director, to every technician on set, the AD department, our director, everybody. Thank you. Andy? No, go for it. Go for it. Go for it. మాట్లాడారు కదా దిలీప్. ఇది కూడా ఒక చిన్న స్కిట్ అంటే బాగోదు, బట్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ హొంబాలే వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. నార్త్ ఇండియా సినీ పోలీస్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యూ as well. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా అంటే నాకు చాలా ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. మనందరికీ ఈ సినిమా మీద ఎంత ప్రేమ ఉందంటే, మీరు సెప్టెంబర్ 13న మన ఉత్సవం, మన సెలబ్రేషన్, మన తెలుగు సినిమా రిలీజ్ అవుతుంది. మీరందరు బ్లెస్సింగ్స్, మీరందరు విషెస్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మీ అందరు లవ్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. I would also like to thank our producer, Suresh Patil Garu, and Maitri Movies and Hombale Films as well for being a big part of this. ఈ జర్నీ నాకు ఒక సినిమా చేయాలంటే ఆ జర్నీ నాకు చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. అండ్ టు సీ అర్జున్ సాయి గారు నాట్ లీవ్ హిస్ డిటర్మినేషన్ వన్ బిట్ అండ్ మేక్ షూర్ ద ఫిల్మ్ రిలీజెస్, అదే కావాలి మా ఇండస్ట్రీలో. నాటకాలు ఉన్నా సరే, సినిమా ఉన్నా సరే, ఐ థింక్ ఇట్స్ ఆల్ ద సేమ్. వి ఆల్ వర్క్ ఫర్ ఆర్ట్ టు బ్రింగ్ అవుట్ ది ఆర్ట్. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ హ్యావింగ్ బీన్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ and a part of this film as well. Thank you so much. Thank you so much, Regina. Thank you so much, Dilip. I know it's overwhelming. ఎందుకంటే ఫస్ట్ సినిమా రిలీజ్ అవుతుంది, పేరెంట్స్ ఎదురుగా కూర్చొని ఉన్నారు, అండ్ ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఉంటే ఐ నో ఇట్స్ రియలీ ఎమోషనల్. వి ఆల్ కెన్ అండర్స్టాండ్. బట్ ఈ సంతోషంలో ఒక హుక్ స్టెప్ వేస్తే చూడాలని ఉంది. ఎస్, ఆబ్వియస్లీ ఇద్దరు ఇదేంటి మాకు అర్థం కాదు. లేదు హ్యాపీనెస్, కమ్ ఆన్. సి, రెజినా ఇస్ ఆల్వేస్ రెడీ, అది సంగతి. మరి ఎస్, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనే సాంగ్ హుక్ స్టెప్ అయితే ఇంతకుముందు అనుకున్నట్టుగా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. కాబట్టి ఇవాళ ఆన్ స్టేజ్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రిహార్స్ చేస్తున్నారు గుడ్ స్టూడెంట్స్ వీళ్ళిద్దరు. చూసారా ఎంత డెడికేటెడో? కమ్ ఆన్, ఒక్కసారి మ్యూజిక్ ప్లే చేస్తే రెజీనా అండ్ దిలీప్ ప్రకాష్ ఇద్దరు కూడా ఆ స్టెప్ వేస్తారు. అప్పుడు కానీ అది సంగతి అంత మర్చిపోయి మనం కూడా ఎంజాయ్ చేయాలి. కమ్ ఆన్. చూసా దాని ఫీలింగ్ ఎలా ఉంటుందిరా? అదంతా కాదు కానీ అసలు ఆ ఫస్ట్ కిస్ చూసా దాని ఫీలింగ్ ఎలా ఉంటుందిరా? అదంతా కాదు కానీ అసలు కాదు అనూప్ గారు ఏదో చెప్తున్నారు ఇక్కడి నుంచి. యా, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ సాంగ్ ప్లే చేయండి. ఫస్ట్ కిస్, ఫస్ట్ మ్యారేజెస్ తర్వాత కిస్. సార్ యాక్చువల్లీ మా డీజే కొంచెం అంటే మా ఆడియో దగ్గర ఉన్న వాళ్ళు టైం లేట్ అయ్యే కొద్దీ మా వాళ్ళు ఆ మూడ్లోకి వెళ్ళి డింపటిక్కం దగ్గరికి వెళ్ళారు. దానికంటే ముందు వేరేది ఉంది. ఓకే, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. I don't think so.
No, 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 I don't think so. No, 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 it's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 I don't think so. No, 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 it's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. Maybe someday you'll have it your way. Maybe someday it'll all work out. Until then, nope, a nope, a nope, a nope, definitely nope, a nope, nope, a nope. Probably never, ever, 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 ever gonna happen. Oh no. షీఈ్ రెడీ టు డాన్స్ అన్నమాట. ఆ ఉత్సవం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచే. దిలీప్, ఒక విషయం చెప్పాలి. మమ్మీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు, డాడీ ఇంటికి రాని సంగతి చెప్తా అంటున్నారు. అది తర్వాత కిందకి వెళ్ళాక ఉంటుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ రియలీ స్పోర్టివ్. అండ్ ఆ డాన్స్ ఇంకా కంటిన్యూ అవ్వాలి. థియేటర్స్లో మా అందరితో కూడా డాన్స్ వేయించాలి. తర్వాత సక్సెస్ సెలబ్రేషన్లో కూడా అదే కంటిన్యూ చేద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ టు బోత్ ఆఫ్ యూ. అండ్ అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ కూడా, ఇంత చక్కగా ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి. వి థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఫర్ జాయినింగ్ అస్ హియర్ అండి. ఉత్సవం ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీరందరూ ఇక్కడికి రావడం మాకు చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది. September 13th, రిమెంబర్ ది డేట్. September 13th ఉత్సవం మనందరినీ కూడా కనువిందు చేయడానికి ఆ నియరెస్ట్ థియేటర్స్కి వచ్చేస్తుంది. సో ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళండి, ఈ సినిమాని ఎంకరేజ్ చేయండి. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. గుడ్ నైట్.